హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక. ఇవాల్టి స్పెషల్ ఆంధ్ర స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. చాలా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక పాన్లోకి హాఫ్ స్పూన్ ఆఫ్ బటర్ తీసుకుందాము. బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ ఆఫ్ కారం, పసుపు వేసుకొని 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే పన్నీర్ హార్డ్ అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఫ్లేవర్స్ అనేవి పన్నీర్కి సరిగా పట్టవు. సో నెక్స్ట్ ఇంకొక పాన్లోకి ఆనియన్స్, 10-15 జీడిపప్పు, 2 ఇలాచి, 4 లవంగాలు, 4 మిరియాలు, ఇంచు దాల్చిన చెక్క, 1 కప్ టమాటాలు తీసుకొని ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. టమాటాలు, ఆనియన్స్ పింక్ కలర్కి రావాలి. టొమాటోకి స్కిన్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వెన్నలాగా గ్రైండ్ చేసుకుందాం. వెన్న అంటే వెన్నలా పేస్ట్ అవ్వాలి. అప్పుడు కర్రీకి అసలైన టెక్స్చర్. ఇప్పుడు పాన్లోకి బటర్ ఆర్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర చిట్లనిచ్చి అప్పుడు 1 కప్ ఆఫ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందాం. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులోకి వేయించుకున్న జీలకర్ర పొడి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. దీన్ని ఆయిల్ పైకి తేలిన దాకా ఫ్రై చేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం వెన్నలాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఇది కూడా ఆయిల్ పైకి వచ్చేదాకా మిక్స్ చేసుకుందాం బాగా. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం జీడిపప్పు అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక పన్నీర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ అట్లా వదిలేద్దాం దాన్ని. గ్రేవీ చిక్కబడిన తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో మీకు కొంచెం ఉప్పు కారాలు ఏమైనా కావాలి అని అంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు గుమగుమలాడే పన్నీర్ కర్రీ రెడీ. చూసారా టెక్స్చర్ ఎలా ఉందో? సో ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఆర్ చపాతీలోకి వేసుకొని తింటే మాత్రం పంజాబీ వాళ్ళే థ్రిల్ అయ్యేలా ఉంటుంది మన ఆంధ్ర స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఆ పీస్ ఆ టెక్స్చర్ అంతా పన్నీర్కి పట్టి చాలా పన్నీర్ కూడా మెత్తగా ఉండి హార్డ్గా లేకుండా. చూసారా ఎలా వచ్చిందో? సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా కుదిరిందో.